కడపలో జరిగిన పెద్ద దస్తగిరి హత్య కేసు రాజకీయంగా మారుతోందని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. దస్తగిరి హత్య వ్యక్తిగతమన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ వస్తే దస్తగిరిని అభ్యర్థిగా భావించామన్నారు. అయితే 2 రోజులుగా హత్యకు రాజకీయ రంగును పులుముతున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై నెట్టడం సరికాదన్నారు. రాజారెడ్డి హత్య చేసిన తర్వాత మరి ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ హంతకులను చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయం కల్పించలేదా? తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తండ్రిని చంపిన హంతకులను ఒక మానవత్వంతో మరి వాళ్ళను క్షమించడం జరిగింది. ఇది వైఎస్ కుటుంబం అంటే. ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు నేర్పించింది ఏంటంటే నైతిక విలువలతో రాజకీయాలు చేయండి. ఎందుకంటే ఆనాడు ఆ మానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని అంతమొందించిన నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఏదో 2 గంజాయి గ్రూపులకు జరిగిన తగాదాల మధ్య జరిగిన హత్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగట్టే కార్యక్రమం మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. తేల్చాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులను కూడా మేము కోరడం జరుగుతుంది. ఆ కుటుంబానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే 6వ తేదీ జరిగిన ఈ పెద్ద దస్తగిరి హత్య ఒక రాజకీయ హత్యగా చిత్రీకరించే దానికోసము ఇవాళ పై స్థాయి నుంచి ప్రభుత్వ స్థాయి నుంచి మరి అదే రీతిలో వాళ్ళ ఆదేశాలు రావడము, మరి అదే రీతిలో మరి ఇక్కడ ఉండే పోలీసు అధికారులు కూడా మరి పై నుంచి వస్తున్న ఒత్తిళ్లను తలవొగ్గి మరి ఏదైతే ఈ కిరాతకమైన హత్యను ఒక రాజకీయ హత్యగా మార్చే కార్యక్రమాన్ని చేయడము చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారిని ఆయన్ని కూడా దాంట్లో చేర్చడము, మరి అదే కాకుండా నిత్యానందరెడ్డి కాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీరా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అంటగట్టే కార్యక్రమాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు